బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తే బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. సరైన ప్రణాళికతో కేంద్రానికి నివేదిక పంపలేక యూరియా కొరత ఏర్పడుతోందని అంటున్న ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ శాసనసభ మొత్తం రెండో రోజు వేడిగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సభ ఏ విధంగా జరిగినటువంటి మరోతో పాటు పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అయితే మొత్తం టోల్గా 42% బీసీ బిల్లు ప్రవేశపెట్టింది. దాంట్లో అయితే కేంద్రం నుంచి ఆమోదించాలంటే ఇట బీజేపీ ఎంపీలు బీజేపీ చేతిలోనే ఉందంటూ కూడా కాంగ్రెస్ విమర్శిస్తున్నది. కొందరు అర్థం లేని మాటలు కొందరు అక్కడక్కడ మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు ఒకటోసారి, రెండవసారి, మూడవసారి కూడా మేము మద్దతు ఇచ్చినాం. అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పినాం. షెడ్యూల్ 9 ఏం చెప్తున్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమున్నది, మిగతా విషయాలన్నింటి మీద కూడా మేము శాసనసభలో చర్చ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేయాలన్న చిత్తశుద్ధి కన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీని బదనాం చేసి రాజకీయ లబ్ధి ఎట్లా పొందాలనేది మాత్రమే ఎక్కువ ఆలోచిస్తున్నది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమనే ఉంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఈ మిగతా హామీల గురించి ఏమైంది? సంవత్సరానికి 20,000 కోట్లు, 5 ఏళ్లకు 1,00,000 కోట్లు బీసీలకు సప్లా నిధులిస్తామన్నారు కదా. ఈరోజు 22 నెలలైంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. 40,000 కోట్లు ఇవ్వాలా 2 ఏళ్లకు, కానీ 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ రకంగా బీసీలకు రాష్ట్ర క్యాబినెట్లో చోటు ఉండదు, కార్పొరేషన్లు పదవులు ఇవ్వరు. మొన్న ఆర్టీఏ కమిషన్లు నిన్నలేక మొన్న అయితే 6గులో ఒక్కరికి అవకాశం రాదు. ఈరోజు సీఎం ఆఫీస్ అయినా, మిగతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయినా, హైకోర్టు అడ్వకేట్ జనరల్ అయినా ఈ రాష్ట్రంలో మిగతా బీసీలకు స్థానం లేకుండా ఎవరుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా. ఎందుకు బీసీలకు అవకాశం ఇస్తలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. కేవలం 42% మీద చర్చ పెట్టి మిగతా విషయాలు మాకు సంబంధం లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఉన్నటువంటి బీసీలు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీలు రావాలా. ఆ పరిస్థితి, ఆ సంఖ్య ఉన్నది. కానీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు మాట్లాడినటువంటి మాట ఎన్నికల తర్వాత చేసేటటువంటి వ్యవహారకు ఎక్కడ కూడా పొంతరలేదు. మేము అందుకే డిమాండ్ చేసినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్ రావాలా, ముస్లింలు లేనటువంటి 42% కావాలని కోరినాం. ఇప్పటి వరకు దాని నుంచి ప్రభుత్వం నుంచి స్పష్టంగా సమాధానం రాలేదు. మాకు అనుమానం ఉన్నది, ఈరోజు బీసీ నష్టపోతున్నటువంటి బీసీలకు ఇంకా 10% మందిని మిగతా వాళ్ళకు మీరు ఇళ్ళకెళ్ళి కేటాయించి ఇంకా బీసీలకు అన్యాయం చేస్తామంటే బీసీ సమాజం ఊరుకోదు. అందుకే 42% బీసీ రిజర్వేషన్లు కావాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా రిజర్వేషన్ బిల్లుకు మద్దతే కాకుండా అమలు చేసే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతాం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతుంది కాబట్టి మొత్తం ఇది కేంద్రం నుంచే రావట్లేదు అంటూ చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేని కొరత ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది? వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఎన్ని ఎరువులు కావాలా, ఏ ఎరువులు కావాలా, ఏ జిల్లాకు కావాలనేది ఇవన్నీ కూడా వ్యవసాయ పనులు మొదలుగా కన్నా ముందే ఒక పక్కా ప్రణాళికతో అన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఈరోజు 1,00,000 టన్నులు మిగతా రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వదు? కాంగ్రెస్ పార్టీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే యూరియా కొరత. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కప్పిపుచ్చుకోవడానికే ఈ యొక్క మొత్తం టోల్గా కూడా ఈ వ్యవహారం జరుగుతుంది. యూరియా కొరత కూడా మొత్తం టోల్గా కూడా ఆ ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.